కృష్ణా జిల్లా గుడివాడలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ బాలికల అండర్-14 జాతీయ స్థాయి పోటీలు కొనసాగుతున్నాయి. గతంలో క్యాసినో నిర్వహించిన గుడివాడలో నేడు కూటమి సర్కార్ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యేలు కుమార్ రాజా, ఎంఎస్ రాజు, కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. గత 5 ఏళ్లుగా గుడివాడ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గుడివాడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. గుడివాడలో ప్రత్యేకంగా ఏదైతే కబడ్డీకి సంబంధించినటువంటి 69వ జాతీయ స్థాయి అండర్-14 బాలికలకు సంబంధించినటువంటి కబడ్డీ పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. విజువల్స్లో చూడొచ్చు. ప్రత్యేకంగా బాలికలు అంటే ఏదైతే ఇటు జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి చాలా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే టీమ్స్ రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యం కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి వారందరికీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని సార్ చెప్పండి. అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? చాలా ఉత్సాహం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ప్రేక్షకులు ఎప్పుడు అసలు గ్యాలరీస్ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి పూర్తిగా. గుడివాడ ప్రజలు ఎప్పుడు క్రీడలను బాగా ఎంకరేజ్ చేస్తారు. అది క్లియర్గా కనపడుతుంది ఇక్కడ కూడా. అలాగే మేమే కాకుండా మా సహచర ఎమ్మెల్యేలు కూడా మొత్తం నలుగురు వచ్చారు బేసిక్. ఈరోజు ప్రతిరోజు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను అలా పిలుచుకుంటున్నాం. ఈరోజు మా అదృష్టం కొద్ది 4 ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటాం, 3 ఎమ్మెల్యేలు ఉంటాం ఇక్కడ. చాలా గ్రేట్. వెరీ హ్యాపీ అండి నడుస్తాం. మనతో పామర్ ఎమ్మెల్యే కుమార్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూడొచ్చు గుడివాడలో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, స్థానిక ఎమ్మెల్యే గారు అర్థం ఎట్లా చూస్తారు? అంతే, గుడివాడలో ఎప్పుడూ జరగలే ఇలాంటి కార్యక్రమాలు. ప్రజలు గత 5 సంవత్సరాలు బిక్కు బయటకు వద్దామా రావద్దా, ఏం జరుగుద్దో టీవీలు పెడితే గొడవలు అన్న పరిస్థితి నుంచి గుడివాడకి గుడ్ టైమ్స్ తీసుకొచ్చారు వెనుగల రాము గారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. సంక్రాంతి పండుగ రాష్ట్రం అంతా ముగిస్తే గుడివాడలో ఇంకా కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే మరి అండర్-14 గర్ల్స్ ఆడపిల్లలు బయటకు వచ్చి ఈ రకంగా నేషనల్స్ తలబడుతున్నారు. 25 రాష్ట్రాల నుంచి మరి ఇంకా 4 ఆర్గనైజేషన్స్, మొత్తం 28 టీమ్స్, 29 టీమ్స్ ఆడుతున్నాయి. దాదాపుగా 2 రోజుల నుంచి జరుగుతుంది. ఇంకా 2 రోజులు సాగుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మంచి అంగరంగ వైభవంగా గేమ్స్ అన్నీ సాగుతున్నాయి. ప్రజలందరూ హర్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూసి హర్షిస్తున్నారు. మరి ముఖ్యంగా ఐ లవ్ గుడివాడ అనే నినాదాన్ని పునికిపుచ్చుకొని మరి వెనుగల రాము గారు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. మనతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా ఉన్నారు. సార్, మీరు కూడా ప్రత్యేకంగా చూసారు. గతంలో గుడివాడలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు కూడా ప్రత్యేకంగా తెలుసు. మీరు కూడా గత ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిని ఎట్లా చూస్తారు? గతంలో క్యాసినో నిర్వహించినటువంటి గుడివాడ ఇవాళ నేషనల్స్ ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తారు సార్? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఆధ్వర్యంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా మహిళలు తలదించుకునే విధంగా ఎక్కడెక్కడి నుంచో మహిళల్ని తీసుకొచ్చి క్యాష్నోలు పెట్టి గుడివాడలో గతంలో గుడివాడ ప్రజలు శాసనసభ్యుడి పేరు చెప్పుకోవడానికి, గుడివాడ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి రోజుల నుంచి మాది గుడివాడ అని చెప్పుకునే స్థాయికి రాము గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పరిపాలనలో కానీ తీసుకురావడం, అందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు పూర్తిగా సహకరించడం, క్రీడలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రీడలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ఇంత ఘనంగా జరగడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు గర్వంగా ఆంధ్రప్రదేశ్ వేదికగా జరుగుతున్నాయి, అందులో గుడివాడలో జరుగుతున్నాయని గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో ఏర్పాట్లు ఉన్నాయి. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ స్థాయిలో జాతీయ స్థాయి క్రీడలను కూడా గుడివాడకి తీసుకురావడం ఎట్లా చూస్తారు సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసా ఏ విధంగా ఇక్కడ క్యాసినోలు ఆడించడం కానీ ఇతర కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజున అలా కాదు. మరి ఈ రోజున ఒక క్రీడా వేదికగా ఈ రోజున రూపొందించే విధంగా ఇక్కడ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాము గారికి అభినందనలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. గతంలో కూడా 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి అప్పుడు మరి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరి గ్రాండ్గా నిర్వహించడం కూడా, సక్సెస్ఫుల్గా నిర్వహించడం మనందరం కూడా చూసాం. అదే తరహాలో ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా కానివ్వండి ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున క్రీడల్లో కూడా ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, వాళ్ళకి ప్రోత్సాహాలు కల్పిస్తూ, మరింత ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున మరి గుడివాడలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లి స్టేడియం ఇంకా జరగాలని చెప్పేసి
కోరుకుంటూ రాము గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి గుడివాడలో నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి అండర్-14 కబడ్డీ పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్నిటికీ గుడివాడ సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా జట్లన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి కాబట్టి సర్వం సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని గుడివాడ ప్రజలు చూస్తున్నారంటూ కూడా నలుగురు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, గుడివాడ నుంచి.